అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు వెంకటేశ్వర స్వామి గురించి అదేవిధంగా తిరుమలలో ఏ విధంగా టికెట్స్ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కూడంగా చెప్తున్నారు. బట్ కొంతమంది భక్తులు ఏమడుగుతుర్రంటే, మీరు ఇతర దేవుళ్ళ గురించి కూడంగా చేయండి. మీరు బాగానే చెప్తుర్రు అని కొంతమందయితే అంటున్నారు. అయితే నేను ఇంకో టాపిక్ ఏమనుకున్నానంటే, ఇప్పుడు నేను రామాయణం గురించే అనుకున్నాననమాట. ఈ రామాయణం గురించి కూడంగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బట్ ఇప్పుడు మనం రామాయణం గురించి అయితే నేను కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. బట్ ఏ విధంగా చేస్తా, ఎట్లెట్లా చేస్తా అంతా కూడా చెప్తాను. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇది రామాయణం రాసింది ఎవరంటే వాల్మీకి అనే వ్యక్తి అనేది రాశాడనమాట రామాయణాన్ని. అయితే మొత్తం ఈ వాల్మీకి ఏం చేసిండంటే ఇవి 7 ఖండాలుగా అయితే రాసిండనమాట. ఒక్కొక్క ఖండం చాలా పెద్దగా ఉంటుంది. బట్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో అయితే నేను ఇంచుమించు ఓ 8, 9 నిమిషాల వరకు అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే మీకు తక్కువలో ఎక్కువ అర్థమయ్యే ఉద్దేశ విధంగా వీడియో లెంత్ అనేది ఎక్కువ పెద్దగా ఉండకుండా తక్కువ చేసి చెప్తాను. ఇప్పుడు మొత్తం ఏంటంటే మామూలుగా బేసిక్గా అయితే చెప్తాను. తర్వాత నేను ఒక్కొక్క ఖండం గురించి అయితే చెప్తాను. మొత్తం ఇందులో 7 ఖండాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఖండం ఏంటంటే బాలఖండం, సెకండ్ది అయోధ్యఖండం, థర్డ్ది అరణ్యఖండం, ఫోర్త్ది కిష్కింధఖండం, ఫిఫ్త్ది సుందరకాండం, అదేవిధంగా సిక్స్త్ది యుద్ధకాండం, అదేవిధంగా సెవెంత్ది ఉత్తరకాండం అయితే ఈ విధంగా 7 ఖండాలు అయితే ఉంటాయన్నమాట. వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి అయితే చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే రామాయణం మహాభారతం ఒకటేనా అనుకుంటారు. బట్ రామాయణం వేరు, మహాభారతం వేరు, ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. మహాభారతంలో మొత్తం 18 ఖండాలు అయితే ఉంటాయి అన్నమాట. 18 ఖండాలు అనొచ్చు, పర్వాలు అనొచ్చు అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పేది మెయిన్గా ఇప్పుడు రామాయణం గురించి అయితే నేను చేస్తుంటాను. మీరు చూడండి ఖచ్చితంగా. ఇది మెయిన్గా రాముని యొక్క జననం, అదేవిధంగా సీత యొక్క వివాహం, అదేవిధంగా వనవాసం, రావణ సంహారం, అదేవిధంగా యుద్ధం, రామరాజ్యం గురించి వాటన్నిటి గురించి ఒక్కొక్క ఖండాలలో ఒక్కొక్క దాని గురించి అయితే వివరంగా ఉంటుంది. వాటన్నిటి గురించి చెప్తాను. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రామాయణం కథ అనేది మొత్తం ఈ ఖండాలలో ఉంటుందన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే మహాభారతం అనేది అది మనము ఫస్ట్ ఇది రామాయణం గురించి అయిపోయిన తర్వాత మహాభారతం గురించి అయితే ఆలోచన చేద్దాము. ఎందుకంటే మహాభారతం అనేది చాప్టర్ అనేది చాలా చాలా పెద్దది. అందులో మొత్తం 18 పర్వాలు అయితే ఉంటాయి. వాటిని అధ్యాయాలని కూడా అంటారు. అందులో మెయిన్గా ఏంటంటే అందులో సమాజం, రాజకీయాలు, ధర్మం, యుద్ధం, జీవన సిద్ధాంతం అన్నీ కూడా అందులో రాసే ఉంటాయి. అదేవిధంగా అందులో మెయిన్గా ఎవరి గురించి ఉంటుందంటే కౌండవులు, పాండవుల యుద్ధము, అదేవిధంగా భగవద్గీత ఉపదేశం దానికి సంబంధించి అయితే ఉంటుంది. అది ఇప్పుడు మనం రామాయణం గురించి అయితే చెప్పుకోపోదాం నెక్స్ట్ వీడియోలో. బట్ మీరు మాత్రం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంత కష్టపడితే చేస్తున్నాం. బట్ మీరైతే ఖచ్చితంగా అయితే మీరైతే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో రామాయణంకి సంబంధించి అయితే వస్తుంది. వాటికి సంబంధించి విధంగా సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తాను. బట్ ఒక్కొక్క ఖండాన్ని గురించి అయితే మీరు చూడండి. థ్యాంక్ యూ.